హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగుంటారా అండి అందరూ? మేము బాగున్నాం, మీరు అందరూ బాగుండాలి. మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి వంటలతో వస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ఒక మంచి స్వీట్తో వచ్చినామండి మేమైతే. ఇప్పుడు రంజాన్ కదండి, అంటే రంజాన్ అంటే అన్ని ఫెస్టివల్స్ అన్నీ మన ఛానల్లో వచ్చేసి అన్ని పండుగల వంటలు రిలీజ్ అవుతాయి కదండి. అందు గురించి అని ఇప్పుడు రంజాన్ది కూడా ఒక స్పెషల్ చేద్దామనేసి స్వీట్ చేస్తున్నాం మేము. ఆ స్వీట్ మీరు రంజాన్కే తినొచ్చు, మన పండుగకే తినొచ్చు, ఏ పండుగ కన్నా తినొచ్చు, మంచిగా ఉంటుందండి. బ్రెడ్తో స్వీట్ చేస్తున్నా నేను. దానికి ఏం కావాలో చూద్దాం రండి. ఈ బ్రెడ్స్ మనం ఏం చేయాలంటే ఈ సైడ్లన్నీ ఇగో చూడండి ఇట్లా కట్ చేసుకొని 4 మూలలు చేసేసుకున్నాను. దీంట్లో 4 పీసులు వచ్చినాయండి. ఇట్లా ఒకటి చూపిస్తాను నేను మీకు. చూడండి, ఏం లేదండి, కొద్దిగా ఇట్లా అంటే మనకి సైడ్లలో ఒక 4 ఫ్రెష్ బ్రెడ్ తెచ్చుకొని బాగుంటుంది మనకి. అన్నీ ఇట్లా వేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ వేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ వేసుకోండి. నేనైతే ఒక 6 బ్రెడ్లతో చేస్తున్నానండి. దానికి సరిపడా ఇప్పుడు మనకి ఏం కావాలంటే మిల్క్ పౌడర్, కోవా, నెయ్యి, కొద్దిగంత నూనె, మనకు వచ్చేసి మిల్క్ మేడ్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు పిస్తా, బాదం, కాజు, కొంచెం అంతా కుంకుమ పువ్వు అండి. ఇవి వచ్చేసి గులాబీ రేకులు. అంతే. మనం ఎట్లా వేయాలా ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే కొంచెం నెయ్యి వేసుకుందామండి. మన బ్రెడ్లన్నీ మనము ఎప్పుడు వేపుకోవాలి కదా. దీంట్లో కొద్దిగంత నూనె, ఎక్కువ అవసరం లేదు, కొంచెం నూనె, కొంచెము నెయ్యి, ఇంకొంచెం వేస్తాము నూనె. చాలు, ఫ్లేవర్ వస్తుందండి మంచిగా మనకి. వేసుకోవాలనుకుంటే మొత్తం నెయ్యి వేయండి. మరి నెయ్యి ఫ్లేవర్ అంతగా మనకు తింటుంటే ఎగిటి వచ్చినట్టు వస్తుందని నేను వేయలేదండి. మీరు వేసుకుంటే వేసుకోండి మొత్తం నెయ్యి, మీ ఇష్టం అండి, మీ చాయిస్, అంతే కదా. ఎవరి చాయిస్ వాళ్ళది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగంత వేగింది కదా, చూడండి మన బ్రెడ్లన్నీ గోల్డ్ కలర్ చేసుకుందాం. కొంచెం అంతా ఎక్కువ బాగా బ్లాక్గా కూడా వేసుకోవద్దండి, అది చెప్తున్నా నేను. కొంచెం వేగంగానే ఇట్లా అనుకోండి. అంతే, ఊరికూరికనే ఫ్రై అయిపోతాయి మనకి. స్వీట్ నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా, కానీ ఈరోజు కుదిరిందండి నాకు. పిల్లలు ఏమో అడుగుతుంటారు, చేద్దామంటే టైం దొరకదు, ఏదో ఒకటి ఉంటుందండి. ఇట్లా అనమాట సంగతి. ఇక చూడండి మనకి ఈ మాత్రం కలర్ చాలండి. ఎక్కువ బ్లాక్ చేసుకుంటే మళ్ళీ మనము అంత బాగుండదు. ఇంత కలర్ చాలు. ఈ టైంలలో మనం ఏం చేసుకోవాలి, ఈ బ్రెడ్లన్నీ తీసేసుకోవాలి. ఇట్లనే మనం ఈ బ్రెడ్లన్నీ వేయించుకోవాలి. నేను వేయించినాక చూపిస్తాను మీకు. చూడండి, మనం ఇప్పుడు పాలు వేసుకున్నాము. మంచిగా మనము ఒక 1/2 లీటర్ అన్ని పాలు వేసుకోవాలండి. మంచిగా చిక్కటి పాలు తీసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది మనకి. దీంట్లో ఏం చేసుకోవాలంటే మిల్క్ పౌడర్ అండి. మిల్క్ పౌడర్, పాలు మంచిగా మనకి కలుపుకోవాలి. ఇట్లా నేను బ్రెడ్ ఎందులోనైతే ఫ్రై చేసినో అదే కడాయిలో పెట్టినానండి. ఇవన్నీ చూడండి, మన మిల్క్ పౌడర్, పాలు మంచిగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ ఏం చేయాలంటే కలాకండ్ అండి. కలాకండ్ అంటే కోవా, ఇది ఇందులో వేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. మనకు పాలు మరుగుతున్న కొద్దీ మంచి స్ట్రాంగ్ టెక్స్చర్ వస్తుందండి. ఇది ఇదంతా కలుపుకోవాలి. ఇది మంచి కలుసుకుంది కదా మనకి. ఇప్పుడు
మన టేస్ట్ తగ్గట్టు చక్కెర వేసుకుందాము. ఒక సగం కప్ వేసిన నేను. చూసిరా ఎట్లా వస్తుంది మనకు. టెక్స్చర్ అయితే సూపర్ వస్తుంది. దీంట్లోనే మనం ఏం చేయాలంటే కుంకుమ పువ్వు వేసుకోవాలండి మంచిగా. ఎందుకంటే మనకి కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది ఇందులో సూపర్ ఉంటుంది. మంచిగా మరగాలండి మనకి ఇది. ఒక కప్పు మనం ఇక్కడ షుగర్ సిరప్ చేసుకుందాము. ఒక కప్పు నీళ్ళు, అది మనం సిరప్ చేసుకుందాము. ఇటు సైడ్ మనకేం పాకం రానవసరం లేదండి. ఇది మంచి మరిగిపోతుందండి మనకిది. ఈ టైంలో కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసుకుందాం మనం. చూడండి ఇవన్నీ వేసినాం కాబట్టి అసలు వద్దన్నా టేస్ట్ వచ్చేస్తుంది మనకి, అంత బాగుంటుంది. చూడండి మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇదంతా ఈ బ్యాటర్ ఇప్పుడు చల్లగా అయిందనుకోండి మస్తు గట్టిగా అయిపోతుంది. ఇది కొద్ది చల్లారాలే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇక్కడ కూడా మనకు సిరప్ అయిపోయిందండి. సిరప్ మనకు స్టిక్కీ వస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఇంత స్టిక్కీ చాలు, ఇంకేం అవసరం లేదు మనకి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఇది కూడా అయిపోయింది మనకి. చూసారా మనం ఆ కుంకుమ పువ్వు వల్లనే మనకి ఫ్లేవర్ వస్తుందండి మంచిగా. అది మసలు పెడితేనే దాని అనేది మనకు ఫ్లేవర్స్ బయటకు వస్తాయి అన్నీ. ఓకేనా, ఇప్పుడు అయిపోయిందండి మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసినాయి. ఇంకా చూడండి స్టవ్ ఆఫ్. ఓకేనా, ఇది ఇంకా మనకు అయిపోయింది. మనం ఇవన్నీ వేసుకోవాలండి. ఫస్ట్ సిరప్ వేసుకొని కొంచెం చూడండి అంతే. ఇట్లా మంచి సెట్ చేసుకోండి. మనము సిరప్లో ఎక్కువసేపు మనకు నానబెట్టొద్దండి, ఎందుకంటే మరీ బాగుండదు. ఎంత ఉండాలనో అంతనే ఉండాలి. సిరప్ అనేది డిప్ కాగానే తీసేసేయాలి మనము, అంతే. మనకు ఆ టేస్ట్ అనేది టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది అప్పుడు. ఇంకా చూసిరండి ఇట్లా అంతే. మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ వేసి ఇక్కడ పెట్టేస్తున్నాం అంతే కదా. అట్లా కోలన్నీ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 hours 1 hour అయినాక ఎంజాయ్ చేస్తే మాత్రం అసలు నిజం చెప్తున్నా కదండి, మనం ఏ స్వీట్ గుర్తు చేయము, ఈ స్వీటే గుర్తు రావాలి మనకి. మొత్తం వేసేసుకున్నా నేను అంతే అండి. ఇప్పుడు మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తీసుకోండి. అందరికీ హ్యాపీ రంజాన్ అండి అడ్వాన్స్. జాఫ్రాని సాయి తుక్కుడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడండి, మీరు కూడా చూసి మాకు కామెంట్ చేయండి. మా అమ్మకు పేరు వస్తలేదండి చెప్పంటే, ఏమంటుంది తెలుసా, బ్రెడ్ స్వీట్ అంటుంది కదండి. రానోళ్ళం నేను బ్రెడ్దే అంటానండి. రానోళ్ళం బ్రెడ్ స్వీట్ అనాలండి, అంతే కదా. వచ్చిన వాళ్ళం అనాలి, రానోళ్ళం ఏం చేస్తాం బ్రెడ్ స్వీట్ అనాలి, అంతే కదా కదండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఇట్లా చేసి పిల్లలకి ఇస్తే ఉంటుందండి నిజంగా. అసలు చెప్తున్నా కదా ఎందుకు బాగుంటది అన్ని అసలే లేచి చేసినాక అది ఫ్రిడ్జ్ లో పెట్టినాక ఐస్ క్రీమ్ లెక్క అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత దీన్ని మంచి ఎంజాయ్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. మీరు తప్పకుండా మీరు కూడా చెయ్యండి. మంచిగా చల్లగా చేసి తిని టేస్ట్ చేసి మాకు చెప్పండి ఎట్లా వచ్చింది అనేసి కదండి. చూసిరండి, మీరు కూడా టేస్ట్ చేయండి. ఇంతే అండి, మంచిగా ఇట్లా తీసుకోవాలి. పీసెస్ మంచిగా గిన్నెలు వేసుకొని ఇప్పుడు వేడి బాగుంటుంది, చల్లగా అయినాక బాగుంటుంది. కొద్దిగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మేము ఎంజాయ్ చేస్తామండి. మీకు చూపించిన నేను చూడండి, దగ్గర నుండి కూడా చూడండి ఎంత బాగుందో. ఇగో చూసిరా, తప్పకుండా మీరు కూడా చేయండి. చేసిన మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతో మేము వస్తూనే ఉంటామండి. బాయ్.